Hello all, how are you doing? I hope you're doing good. You're watching ETChat YouTube channel. I'm Varu Prasad. Friends, ఈరోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ క్లైమ్, క్లైంబ్స్ అండ్ క్లైంబ్డ్ దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ టెన్స్ని బేస్ చేసుకొని క్లైమ్ ఆర్ క్లైంబ్స్ దీన్ని మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే ఏదైనా ఒకటి ప్రస్తుతానికి చెప్తున్నాను లేదా అంటున్నాను, ఏదైనా ఒకటి ప్రస్తుతానికి చెప్తున్నాను లేదా అంటున్నాను విత్ ప్రూఫ్స్, చెప్తున్నాను లేదా అంటున్నాను అని తెలిపే సందర్భంలో ఈ క్లైమ్ ఆర్ క్లైమ్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ అలానే క్లైమ్డ్, ఈ క్లైమ్డ్ మనం గతంలో ఏదైనా ఒకదాన్ని చెప్పాను లేదా అన్నాను, ఏదైనా ఒకదానిని ప్రూఫ్స్ తోటి చెప్పాను లేదా అన్నాను అని తెలిపే సందర్భంలో యూజ్ చేస్తాం. సో ఇలా ఈ టూ వేస్లో క్లైమ్ ఆర్ క్లైమ్స్ అండ్ క్లైమ్డ్ అయితే టెన్స్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. అండ్ వేరాజ్ ఈ క్లైమ్ని అనదర్ వేలో కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒకదాన్ని పొందటం, ఏదైనా ఒకదాన్ని పొందటం లేదా పొందే సందర్భంలో ఈ క్లైమ్ అనే ఈ వర్డ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈచ్ సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఫ్యూ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఒక్కో ఎగ్జాంపుల్లోకి వెళ్ళేసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లైమ్ ఆర్ క్లైమ్స్. ఇక్కడ క్లైమ్ను మనం సబ్జెక్ట్స్లో ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లైమ్స్ని మనం సబ్జెక్ట్స్లో హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ దట్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. అతను నిన్న రాత్రి ఆ వ్యాన్ చూశానని అంటున్నాడు. అతను నిన్న రాత్రి ఆ వ్యాన్ని చూశానని అంటున్నాడు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే అంటున్నాడు, ఇలా అంటున్నాడు లేదా చెప్తున్నాడు అని తెలిపే సందర్భంలో విత్ ప్రూఫ్స్ తోటి ఈ క్లైమ్ ఆర్ క్లైమ్స్ అయితే యూజ్ చేస్తాం. అతను నిన్న రాత్రి ఆ వ్యాన్ చూశానని అనేది ఒక సిచ్యువేషన్, అతను అంటున్నాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో హీ క్లైమ్స్ దట్ హీ సా దట్ వ్యాన్ ఎస్టర్డే నైట్. హీ క్లైమ్స్ దట్ హీ సా దట్ వ్యాన్ ఎస్టర్డే నైట్ అంటే అతను నిన్న రాత్రి ఆ వ్యాన్ని చూశానని అంటున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్, వారి ప్రొడక్ట్స్ చాలా కాలం ఉంటాయని ఆ కంపెనీ చెబుతోంది లేదా అంటుంది. వారి ప్రొడక్ట్స్ చాలా కాలం ఉంటాయని ఆ కంపెనీ చెబుతోంది లేదా అంటుంది. సో ఇక్కడ ఆ కంపెనీ అనేది మన సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి చెబుతోంది లేదా అంటుంది అని చెప్పేసి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇది కూడా ప్రజెంట్ టెన్స్లోనే. వారి ప్రొడక్ట్స్ చాలా కాలం ఉంటాయని అనేది ఒక సిచ్యువేషన్, ఆ కంపెనీ చెబుతోంది లేదా అంటుంది అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో ద కంపెనీ క్లైమ్స్ దట్ their products last long. The company claims that their products last long అంటే వారి ప్రొడక్ట్స్ చాలా కాలం ఉంటాయని ఆ కంపెనీ చెబుతోంది లేదా అంటుంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, వారి బైక్ మంచి మైలేజ్ ఇస్తుందని ఆ బైక్ కంపెనీ చెప్పింది లేదా అన్నది. సో ఇక్కడ నోటీస్ చేయండి, చెప్పింది లేదా అన్నది ఇది పాస్ట్ టెన్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. వారి బైక్ మంచి మైలేజ్ ఇస్తుందని అనేది ఒక సిచ్యువేషన్, ఆ బైక్ కంపెనీ చెప్పింది లేదా అన్నది అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో ద బైక్ కంపెనీ క్లైంబ్డ్ దట్ దేర్ బైక్ వుడ్ గివ్ గుడ్ మైలేజ్. ద బైక్ కంపెనీ క్లైంబ్డ్ దట్ దేర్ బైక్ వుడ్ గివ్ గుడ్ మైలేజ్ అంటే వారి బైక్ మంచి మైలేజ్ ఇస్తుందని ఆ బైక్ కంపెనీ చెప్పింది లేదా అన్నది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, వారు ఆ మార్గాన్ని క్లియర్ చేస్తారని అతను చెప్పాడు లేదా అతను అన్నాడు. వారు ఆ మార్గాన్ని క్లియర్ చేస్తారని అతను చెప్పాడు లేదా అతను అన్నాడు. సో జనరల్గా ఇక్కడ అతను చెప్పాడు అన్నప్పుడు హీ సెడ్ దట్ అని యూజ్ చేయొచ్చు కదా. హీ క్లైమ్డ్ దట్ అని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. ఏం చెప్పాను? విత్ ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్తో సహా చెప్పే సందర్భంలో మనం ఈ చెప్పాడు లేదా అన్నాడు అనేదాన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. వారు ఆ మార్గాన్ని క్లియర్ చేస్తారని అనేది ఒక సిచ్యువేషన్, అతను చెప్పాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. హీ క్లైంబ్డ్ దట్ దే వుడ్ క్లియర్ ద వే. హీ క్లైంబ్డ్ దట్ దే వుడ్ క్లియర్ ద వే అంటే వారు ఆ మార్గాన్ని క్లియర్ చేస్తారని అతను చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పనిని చేశారని అంటున్నారు లేదా చెప్తున్నారు లేదా చెప్పారు లేదా అన్నారు అని తెలిపే సందర్భంలో ఈ క్లైమ్స్ అండ్ క్లైమ్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఏది టెన్స్ని బేస్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్లైమ్ని ఏదైనా ఒకదాన్ని పొందే సందర్భంలో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. సర్జరీ తర్వాత అతను తన ఆరోగ్య బీమా పొందాడు.
ఇక్కడ దీన్ని క్లైమ్ అనేదాన్ని స్పెసిఫిక్గా ఆఫర్స్ క్లైమ్ చేసుకోవటం, ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవటం అనే సందర్భంలో యూజ్ చేస్తాం. చూడండి, సర్జరీ తర్వాత అనేది ఒక సిచ్యువేషన్, అతను తన ఆరోగ్య బీమా పొందాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. హీ క్లైమ్డ్ హీజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ ద సర్జరీ. అంటే సర్జరీ తర్వాత అతను తన ఆరోగ్య బీమా పొందాడు. హీ క్లైమ్డ్ హీజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ ద సర్జరీ. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మీరు ప్రయాణ బీమా ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు. మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే, ఇఫ్ యువర్ ఫ్లైట్ ఈజ్ క్యాన్సిల్డ్ అంటే మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మీరు ప్రయాణ బీమా ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు. యూ కెన్ క్లైమ్ ఏ రీఫండ్ త్రూ ట్రావెల్ ఇన్సూరెన్స్. అంటే మీరు ప్రయాణ బీమా ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు. ఇఫ్ యువర్ ఫ్లైట్ ఈజ్ క్యాన్సిల్డ్ యూ కెన్ క్లైమ్ ఏ రీఫండ్ త్రూ ట్రావెల్ ఇన్సూరెన్స్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, వారి తండ్రి ఆస్తిని పొందడానికి ఆ లాయర్ వారికి సహాయం చేశారు. వారి తండ్రి ఆస్తిని పొందడానికి అనేది ఒక సిచ్యువేషన్, ఆ లాయర్ వారికి సహాయం చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. ద లాయర్ హెల్ప్డ్ దెమ్ క్లైమ్ దేర్ ఫాదర్స్ ప్రాపర్టీ. అంటే వారి తండ్రి ఆస్తిని పొందడానికి ఆ లాయర్ వారికి సహాయం చేశారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, మీరు మీ ఆఫర్ని ఎప్పుడు క్లైమ్ చేసుకున్నారు? When did you claim your offer? అంటే మీరు మీ ఆఫర్ని ఎప్పుడు క్లైమ్ చేసుకున్నారు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒకదాన్ని పొందే సందర్భంలో మనం ఈ క్లైమ్ అనే వర్డ్ అయితే యూజ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తీసుకుంటారు. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.